బీఆర్ఎస్ ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మధ్య టికెట్ వారు ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి బహిరంగంగా రాజకీయ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ తనకంటూ ఇద్దరు క్యాడర్ కి చెప్పుకుంటున్నారు. దీంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది. నేతల ఆధిపత్య పోరుకు బీఆర్ఎస్ అధిష్టానం ఎన్ కార్డ్ వేస్తుందా లేదా అనేది చూడాలి. ఎస్, వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా కొలీగ్ వేణు ఉన్నారు. వేణు, ఏంటిది? ఇంకా ఎలక్షన్కి బోల్డ్ అంత టైం ఉంది. ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగానే ఈలోపే గొడవ స్టార్ట్ అవటం, ఈ ఆధిపత్య పోరు పార్టీ అధిష్టానం దృష్టికి ఏమైనా వెళ్ళిందా? 2023 అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే చారి టికెట్ తనకు కావాలంటూ ప్రయత్నం చేసినా కూడా చివరికి గండ్రకే కేటీఆర్ అనుకూలం ఉండడంతో కేసీఆర్ టికెట్ ఇచ్చాడు. ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే చివరిగా వస్తే తనకు టికెట్ రాదని భావించిన చారి దాదాపు 3 ఏళ్ల నుంచే అక్కడ తిరుగుతున్నారు, ప్రజల్లో తిరుగుతూ ఈసారి ఒకవేళ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకపోయినా కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ తన క్యాడర్ చెప్తున్నారు. దీంతో గండ్ర కొంత దైలమాలో పడుతున్నారు. ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్ళాలా, లేకుంటే చారి ఆధిపత్యాన్ని తట్టుకోలేకుంటే ఏ విధంగా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ కూడా మాట్లాడారు. కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో కూడా అటు గండ్ర వెంకటరామరెడ్డికి టికెట్ అని చెప్పారు. అయినా కూడా చారి అసలే తగ్గట్లేదు. కేసీఆర్ అండ నాకుంది, బాబు అండ ఉన్న తర్వాత ఎవరికి వారంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు మరి క్యాడర్ కూడా ఎవరికి ఇస్తారో టికెట్ తెలియని టైంలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది అసలు? మరి అంటే 2 వర్గాల క్యాడర్ వెళ్ళిపోయింది. కానీ అక్కడ మధుసూదనాచారి కొంత ఫేమ్ ఉంది. గతం నుంచి కూడా చాలా సార్లు పనిచేశారు. భూపాలపల్లి జిల్లా తెచ్చింది ఆయనే కాబట్టి కొంత అతని సైడే మొగ్గు చూపుతున్నా కూడా గండ్ర వెంకటరమణ కొంత యువతతో పెనువేసుకున్నటువంటి ఆ రిలేషన్ ఉంది కాబట్టి కొంత 2 వర్గాల జీరిపోయి బహిరంగంగా గత 2 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తున్నారు. చివరకు పోస్టర్ రిలీజ్ చేశారు. చారి నువ్వెంత నీ బతికెంత అంటూ గండ్ర వర్గము, గండ్ర అసలు నువ్వు చేసిందేంటి, పార్టీ మారొచ్చావంటూ చారి వర్గం. ఈ విధంగా పూర్తిగా అసలు ప్రతిపక్షాల మధ్య ఉండాల్సినటువంటి ఈ పోరు ఇటు ప్రతిపక్ష పార్టీలో 2 నేతల మధ్య ఉండడంతో కొంత బీఆర్ఎస్ లో చూద్దాం, ఇది పార్టీకి డ్యామేజ్ అవుతుంది. అధిష్టానం దృష్టికి వెళ్ళిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం.